తడారిపోయింది నా తడి. అలా దాన్ని గోళ్ళనే కప్పెట్టేశా. ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాక తిరుగుతున్న టైంలో నువ్వు నీ పెళ్ళాంకొచ్చిన కళ గురించి ప్రొఫెసర్తో చెప్పావు. అప్పుడు నాకు ఐడియా వచ్చిందిరా. నీ పెళ్ళాంకొచ్చిన కళని నిజం చేయడానికి నీ మీద అనుమానం వచ్చేలాగా ప్రతిదీ క్రియేట్ చేసింది నేనేరా. ఈషా ఫ్లాట్ లో డైరీ పెట్టింది నేనే, అది తను చదివేలా చేసింది కూడా నేనేరా. అంతా బాగుందనుకున్న టైంలో ఆ ఆటో డ్రైవర్ ఈషా మర్డర్ వీడియో నీకిచ్చి మొత్తం మార్చేశాడేంట్రా. అందుకే వాడిని తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఈషా మర్డర్ నువ్వే చేసావని నీ పెళ్ళానికి చెప్పించి నిన్ను పొడిచేలా చేసింది నేనే. ఇంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ పొడిచేదేదో సరిగ్గా పొడవకుండా చిన్నపిల్లలు పెన్సిల్తో పొడిచినట్టు పొడిచిందేంట్రా. పొడిస్తే ప్రాణం ఒక్క సెకండ్లో పోవాలి. అన్నయ్యా అన్నయ్యా ఏయ్, అన్నయ్యా అన్నయ్యా ఇక్కడే అన్నయ్య. నేనే అన్నయ్యా. అన్నయ్యా ఏయ్, పిచ్చెక్కిందా? చంపేస్తా. ఇంకెన్నిసార్లు చంపుతావన్నయ్యా? ఆల్రెడీ చంపేశావు కదా. ఏయ్, ఎవరు నువ్వు? నీకు రాఖీ కట్టిన చెల్లెల్లన్నయ్యా. చెల్లెల్ని అలా ఎలా చెయ్యాలనిపించిందన్నయ్యా. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు విషయాల మాట్లాడేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నమ్మాలన్నయ్యా. నమ్ముతావన్నయ్యా. నమ్మరు. ఏయ్, ఎవరు నువ్వు? చంపేస్తా. నువ్వు నన్ను చంపేదేంట్రా? నీకు విషయం తెలుసా? సుభాష్ని, బ్రోకర్ని నేనే చంపేశా. ఇప్పటిదాకా నిన్నెందుకు చంపలేదో తెలుసా? నువ్వెంత నీచుడువో నవీన్కి తెలియడానికి ఎన్ని రోజులాగా. ప్లీజ్ నన్నేం చేయదు, నన్ను వదిలే, నన్నేం చేయదు, ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నేను కూడా ఇలాగే బతిమలాడాను కదరా. వదిలే, ప్లీజ్ నన్నేం చేయదు. వదిలేవా? నిన్ను చూడకుండా మనసు ఉండదే, మది పదే పదే నీ వైపే లాగుతున్నదే. నీ చూపులోన పిలుపు ఉన్నదే, అది సదా సదా నీ నీడై సాగమన్నదే. కొనుకురాదు కుదురు లేదు ఒక క్షణమైనా, అదుపు లేదు అలుపు రాదు కలయికలోనా.